ఒకటి కేసీఆర్ను వ్యతిరేకిస్తున్న ఉద్యమకారులు చాలామంది ఉన్నారు. కేసీఆర్ 2014 ముందు సపోర్ట్ చేసిన ఉద్యమకారులు, 2014 నుంచి 2018 వరకు సపోర్ట్ చేసిన ఉద్యమకారులు, 2018 నుంచి 2023 లోపల కేసీఆర్తో వైరుధ్యం అయ్యి కేసీఆర్ నచ్చక బయటకున్న ఉద్యమకారులు. నేను చూపిస్తా ఒక ఉద్యమకారుడు పెట్టిన పోస్టు. కరుణాకర్ దేశాయ్ అని ఈయన ఉద్యమకారుడు. కరుణాకర్ దేశాయ్ అని ఒక ఉద్యమకారుడు. ఈయన అంతకుముందు ఉద్యమం తెలంగాణ పక్కా తెలంగాణవాది. ఎందుకంటే తెలంగాణ నెటిజన్స్ ఫోరం అధ్యక్షుడు కూడా. నేను V6లో ఉన్నప్పుడు చాలాసార్లు ఇంటర్వ్యూకి పిలుస్తుంటే, డిబేట్లకు పిలుస్తుంటే తెలంగాణకు ఇబ్బంది అవుతున్నప్పుడల్లా. అయితే అప్పుడు ఈయన ఒక పోస్ట్ పెట్టిండు. ఈయన ప్రస్తుతం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కాళ్ళకు బల్పం కట్టుకొని తిరిగిండు. ఈ చాలామంది మేధావులందరినీ ఏకం చేసిండు కరుణాకర్ దేశాయ్. ఒక పోస్ట్ పెట్టిండు నిన్న ఇదంతా జరిగినాక. ఒకవేళ అలా జతగడితే తెలంగాణ ఆకాంక్ష పరులము, ఇష్టం లేకున్నా కష్టమనిపించిన ఐనోనితో జతగట్టి పొలిమేర దాటించుడే, పంగశావ తీసుడే, జై తెలంగాణ మనమంతా తెలంగాణ. ఏమర్థమైంది? కేసీఆర్ అంటే ఇష్టం లేదు, కేసీఆర్ అంటే మాకు తప్పదు, కష్టం అనిపించినా ఇష్టం లేకపోయినా ఈ వ్యవహారాలంతా చూస్తుంటే ఇంకా మేము కేసీఆర్ వైపే మొగ్గు చూపాల్సి వస్తుంది, ఇంకా పోక తప్పదేమో అని ఆయన ఒక తెలంగాణ ఉద్యమకారుడు బాధను వెలగక్కిండు. ఈ చంద్రబాబు నాయుడు ఫోల్డర్లోకి బీజేపీ, కాంగ్రెస్ అందరూ దానిలోకి పోయిన తర్వాత ఇప్పుడు ఏమవుతుంది? తెలంగాణ వ్యతిరేకించిన వాళ్ళంతా ఒక టీం, తెలంగాణ సపోర్ట్ చేసిన వాళ్ళంతా ఒక టీం. చాలామంది ఇట్లాంటి ఉద్యమకారులు న్యూట్రలైజ్ అయినరు. ఈ ఎపిసోడ్స్ తర్వాత న్యూట్రలైజ్ అయినరు. తెలంగాణలో చంద్రబాబు నాయుడు రావడం రాజకీయంగా ఓకే, కానీ అది ఒక తెలంగాణ ఉద్యమకారునిగా, తెలంగాణ వాదిగా చూస్తే చంద్రబాబు తెలంగాణ రాకూడదు అనేది చాలామంది కోరుకుంటున్నారు. ఎందుకంటే తెలంగాణను దోసుకపోయినరు, తెలంగాణను నష్టం చేసినారు, తెలంగాణ ఇప్పటికీ నష్టం చేయాలని కోరుకుంటున్నారు, తెలంగాణ నాశనం అయిపోతే బాగుందని కోరుకుంటున్నారు. అట్లాంటి వాళ్ళతో ఇక్కడ ఉన్న బీజేపీ, కాంగ్రెస్ వాళ్ళు జతగడితే దాని జనం ఏమని అర్థం చేసుకుంటారు అనేది ఆ పార్టీలో జరుగుతున్న చర్చనే. అందుకే సెంటిమెంట్ మళ్ళీ రేగుతుంది అనే చర్చ ఆ పార్టీలోనే ఉంది. ఇప్పుడు ఇవన్నీ పరిణామాలు చూసిన తర్వాత ఇంకా కేసీఆర్ బయటికి రావాలని ఎందుకు అనుకుంటాడు? కేసీఆర్ బయటికి రావాల్సిన అవసరమే లేదు. తెలంగాణ జనమే ఇక్కడ నుంచి వేరైతున్నప్పుడు, తెలంగాణ జనమే ఈ రెండు పార్టీల నుంచి వేరైతున్నప్పుడు, వీళ్ళు చంద్రబాబు అయిపోతున్నప్పుడు ఇక తెలంగాణలో రాజకీయాలను ఎట్లా అర్థం చేసుకోగలమో మీరు కామెంట్ చేయండి. మీరు ఎట్లా అర్థం చేసుకుంటారు ఈ రాజకీయాలను?